హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వచ్ వ్లాగ్స్. నేను మీ కుస్మవల్లిని. ఈరోజు మనం హోటల్లో లభించేలా రుచికరమైన మసాలా పన్నీర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెరుగు తీసుకున్నానండి, గట్టి పెరుగు. దాన్ని చిన్న మస్లిన్ క్లాత్లో వేసి వడగట్టాలి, వాటర్ సపరేట్ చేసి. ఈ పెరుగుని వేరొక బౌల్లో యాడ్ చేసుకుని కొద్దిగా సినామన్ పౌడర్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, టేస్ట్ సరిపడినంత సాల్ట్, గరం మసాలా అండ్ కారం 2 టేబుల్ స్పూన్ అండ్ నీడలో ఆరబెట్టిన కరివేపాకు, మునగాకు పౌడర్ ఇవన్నీ కలుపుకొని ముక్కలు కట్ చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సినమన్ పౌడర్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయిన తర్వాత ఆనియన్ 1 కప్, 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అండ్ టమాటో ప్యూరీ 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరొక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాము కదండి, ఇది కనీసం 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని బాగా సపరేట్ చేసుకుని ఎంత రోస్ట్ అవుతే అంత రోస్ట్ చేసుకోవాలండి. అది కూడా హై ఫ్లేమ్లో కాదు, ఓన్లీ లో ఫ్లేమ్లోనే. ఇది రోస్ట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపరేషన్ చేసుకున్నాం కదా ఆనియన్ కర్రీ, దాన్ని దీనిలో సపరేట్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది వాటర్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇందులో అండ్ ఆనియన్ చిన్న చిన్న స్లైస్ కింద కట్ చేసుకుని ఇది కూడా వేసుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కసూరి మేతి కూడా యాడ్ చేశానండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.